రవితేజ నిర్మాతలకు గుదిబండలా మారాడు. వరుసగా సినిమాలైతే చేస్తున్నాడు, కానీ హిట్ అనే టాక్ మాత్రం రావడం లేదు. కొన్ని సినిమాలు బాగున్నా ఆ టైంకు ఆడియన్స్ కు అర్థం కాకపోవడం వల్ల కూడా పోయిన సందర్భాలున్నాయి. ధమాకా, వాల్తేలు వీరయ్య తర్వాత చేసిన రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావుతో హ్యాట్రిక్ ఫ్లాపులు అందుకున్నాడు. ఇక రీసెంట్ గా వచ్చిన ఈగల్ కూడా కమర్షియల్ గా పోయింది. దీంతో రవితేజతో సినిమాలు చేసే నిర్మాతలు కాస్త రెమ్యునరేషన్ తగ్గించుకోమని అడుగుతున్నారట. బట్ మాస్ రాజా మాత్రం తగ్గేదేలే అంటున్నాడట. సినిమాలు పోతే నేనేం చేస్తాను, పెద్ద హిట్ అయ్యి ఎక్కువ లాభాలు వస్తే నాకు వాటాలు ఇస్తారా అని రివర్స్ లో క్వశ్చన్ చేస్తున్నాడట. దీంతో నిర్మాతలే తగ్గాలని డిసైడ్ అయ్యారు. అంటే సినిమాలు ఆపడం లేదు, ఇతరాత్రా ఖర్చులను తగ్గించుకుందాం అని ఫిక్స్ అయ్యారట. దీంతో ఈయన రెమ్యునరేషన్ ఇస్తూనే దర్శకులు బడ్జెట్ పరంగా చాలా కండిషన్స్ పెడుతున్నారట. నిజానికి వరుసగా సినిమాలు చేసే హీరోల వల్ల ఇండస్ట్రీలో చాలా మందికి పని దొరుకుతుంది. అలాంటి వారికి కమర్షియల్ హిట్స్ కూడా వస్తే ఇండస్ట్రీ కూడా బాగుంటుంది.